సేన పెండింగ్ స్థానాలపై పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 30 లోపు పెండింగ్ లో ఉన్న అభ్యర్థుల్ని ఫైనల్ చేసి ప్రచారంలో దూకుడు పెంచాలని చూస్తున్నారు పవన్. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ అసెంబ్లీ స్థానాలతో పాటుగా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంపై కూడా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నిన్న విశాఖ నేతలతో సమావేశమైన పవన్ ఇవాళ పాలకొండ, అవనిగడ్డ నేతలతో భేటీ అయ్యారు. బాలశౌరితో భేటీ అయిన పవన్ కళ్యాణ్ మచిలీపట్నం పార్లమెంట్, అవనిగడ్డ అసెంబ్లీ స్థానాలపై చర్చించినట్టు తెలుస్తోంది. విజయవాడ వెస్ట్ సీట్ కోసం పవన్ ని కలిశారు పోతిన మహేష్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సీటు తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మరోవైపు ఒంగోలు ఎంపీ టీడీపీ నేత మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ పవన్ ని కలవడం ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి క్రాంతి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. క్రాంతి, వరుస భేటీల సారాంశం, అవుట్కమ్ ఏంటి? ఎప్పటికల్లా పెండింగ్ పేర్లు బయటికి రాబోతున్నాయి? ఖచ్చితంగా ఎన్నికల సమరశంఖానికి ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ దిశగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఆ దిశగానే దాదాపు గత 3 రోజులుగా రాష్ట్ర కార్యాలయంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వరుసగా భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక నిన్న వైజాగ్కి చెందినటువంటి వారితో సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఇవాళ పాలకొండ, అవినిగడ్డ అండ్ అలాగే మచిలీపట్నం పార్లమెంటుకు చెందినటువంటి బాలశౌరితో కూడా భేటీ అయ్యారు. ఓవరాల్గా ఇప్పటి వరకు కూడా పార్లమెంట్ 21 స్థానాల్లో, అసెంబ్లీ 21 స్థానాల్లో పవన్ కళ్యాణ్ 18 మందిని అనౌన్స్ చేశారు. పెండింగ్లో ఉన్నటువంటి 3 స్థానాలకు సంబంధించి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇక పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఒకదానికి ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇక మరొక మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. మరోపక్క మనం చూసుకుంటే కనుక విజయవాడ వెస్ట్ సీటుకి సంబంధించి పోతిన మహేష్ తనకు సీటు కావాలని పట్టుబడుతున్న నేపథ్యంలో ఇవాళ పోతిన మహేష్ మరోసారి పవన్ కళ్యాణ్ కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసంతృప్తులను బుజ్జగిస్తూనే పెండింగ్లో ఉన్నటువంటి సీట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా అయితే అవినిగడ్డలో ఇప్పటికే 2-3 పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే బండిరెడ్డి రామకృష్ణ కానీ లేదా విక్కుర్తి శ్రీనివాస్ కానీ సీట్ ఫైనల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మచిలీపట్నం పార్లమెంట్ బాలశౌరికి ఇచ్చేటటువంటి దిశగా ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన చర్చ జరుగుతుంది. మరోపక్క పాలకొండకు సంబంధించి ఇప్పటికే 3-4 స్క్రీనింగ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రముఖంగా భూలక్ష్మి అనేటటువంటి ఆమెకు పేరు సంబంధించి కూడా ఫైనల్ చేసే దిశగా అయితే అడుగులు వేస్తూ ఉన్నారు. మరోపక్క విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్కి సంబంధించి భీమిలి లేదంటే విశాఖ సౌత్కి సంబంధించి కూడా ఇప్పటికే సర్వేలు చేసిన నేపథ్యంలో అక్కడ కూడా సీటు ఖరారు చేసే దిశగా కూడా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే 30 నుంచి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో పిఠాపురంలోనే ఉండనున్న నేపథ్యంలో 2 రోజులే సమయం ఉండడంతో పవన్ కళ్యాణ్ ఈ 2 రోజుల్లోనే పెండింగ్లో ఉన్నటువంటి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. మరో పక్కన బీజేపీ నుంచి మరో సీటు అదనంగా అడుగుతున్నారు. కాబట్టి అటు టీడీపీ, బీజేపీ మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయి. మొదటి నుంచి కూడా జనసేన సీట్లు త్యాగం చేసింది కాబట్టి ఈసారి సీట్లు ఇచ్చే విధంగా అయితే లేదు అనేటటువంటి సంకేతాలు బీజేపీకి అటు టీడీపీకి పంపిస్తున్న నేపథ్యంలోనే టీడీపీ నుంచే సీట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి సడన్గా బయలుదేరి కూడా హైదరాబాద్ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి బీజేపీకి ఇచ్చేటటువంటి సీట్ విషయంలో కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి అటు బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది. మరోపక్క మనం చూసుకుంటే కనుక ఇప్పటికే ఏదైతే తిరుపతికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ కేడర్ నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ టీడీపీ, జనసేన మధ్య సమన్వయ లోపం లేకుండా వాళ్ళని బుజ్జగిస్తూ అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అనే దిశగా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే అందరి నేతలకి కూడా సూచిస్తూ ఉన్న నేపథ్యంలోనే అక్కడ పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికే మనం చూసుకుంటే కనుక మిగతా నియోజకవర్గాల్లో అందరూ కూడా కలిసి సమన్వయంతో పనిచేయాలని గత 2 రోజుల క్రితమే సమావేశాలు పెట్టారు. అండ్ అలాగే ఇవాళ మహిళలతో ఏదైతే వీర మహిళలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేసి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించే దిశగా కూడా సమావేశం పెట్టారు. ఇక దాంతోపాటు ఎవరైతే కూటమిలో ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా వరుసగా పవన్ కళ్యాణ్ కలుస్తూ ఉన్నారు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి జనసేన నేతల నుంచి సహకారం అందించాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్గా కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్లియర్గా చెప్పడం జరిగింది. జనసేన ఖచ్చితంగా 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది, 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ చేస్తుంది. ఇకపైన నేను పిఠాపురంలోనే ఉంటానని చెప్పారు. కాబట్టి ఈ 2 రోజుల్లో పూర్తి చేసి 30వ తారీఖు నుంచి పిఠాపురం వెళ్లే దిశగా కూడా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.